మధ్య ఎక్కువ మాచా తాగుతున్నా. సో మాచా సెట్ ఆర్డర్ చేసుకున్నాను. దానికి జేడ్ లీఫ్ మాచా, సెరిమోనియల్ మాచా, తెలియకుండానే సెరిమోనియల్ మాచా ఆర్డర్ చేశా. ఐ విల్ టెల్ మోర్ అబౌట్ దిస్ వన్స్ నేను స్టార్ట్ చేశాక. ఇప్పటిదాకా ఎప్పుడు కెఫేస్లోనే నేను తాగాను. ఐ వాంట్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. నేనే చేసుకుందామని అన్నాను. వావ్! ఓకే, లెట్స్ అన్బాక్స్ దిస్. తర్వాత పౌడర్ చూపిస్తా. ఒక టీ మ్యాట్, తర్వాత స్విఫ్టర్. ఓకే, ఓకే, ఆపుకోలేక ఇప్పుడే చేస్తున్నా వీడియో. రాత్రిపూట అన్బాక్సింగ్ వీడియో కూడా చేద్దాం అనుకున్నా. సో నైట్ చేస్తున్నా. మా డాడీ అక్కడి నుంచి చూస్తున్నాను నన్ను సీరియస్గా. ఇదేంటి, దీన్ని స్విఫ్టర్ అంటారు. ఓకే, ఇదేమో ఈ స్విఫ్ట్కి హోల్డర్ ఇలా. ఇదేంటి, ఫ్రాతర్ కూడా వచ్చింది దీంతో పాటు. బట్ వీ విల్ నాట్ యూస్ ఫ్రాతర్. ఇది ఆల్రెడీ వెళ్ళేది, ఇంత బ్యాటరీ లేయాలని. ఓకే, నెక్స్ట్ ఇది మెయిన్ అన్నమాట. ఇవి స్పెషల్ జపనీస్ మాచా చేసే వాటి బౌల్స్, జపనీస్ మాచా బౌల్స్ ఇవి. సో దీంట్లో బేసిక్గా ఇలా పెట్టుకొని ఫస్ట్ మాచా పౌడర్ వేసే స్కూపర్ ఇది మాచా స్కూప్ చేయడానికి అనమాట. స్కూప్ చేసి చిక్ 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 అనేసి తర్వాత ఇందులో హాట్ వాటర్ పోసి దీంతో అంట. అది కూడా చేద్దాం, అది కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ఎలా చేసాం మాచా అనేది. ఓకే, ఇప్పుడే నెక్స్ట్ ఇదేంటి, చిన్న గూస్ స్పూన్ హోల్డర్. ఇది దీనికి ఇలా పెట్టాలి, పెట్టేలాగా. ఇలాగా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇదేమో మాచా పౌడర్ వేసుకోవడానికి. ఎప్పుడు అది తీయడం కాకుండా అప్పుడప్పుడు మాచా పౌడర్లో వేసుకొని. ఇదేంటి, దీనికి సిల్వర్ ఫాయిల్ కూడా పెట్టాడు. అంటే ఐ థింక్ దానిలో ఉండే స్ట్రాంగ్నెస్ పోకుండా ఏమో. ఫ్రెష్నెస్ సీల్ చేసి పెట్టారంట. సో యా, మనం అనుకున్నది కరెక్టే. వీటికి ఇలా రావడానికి రీజన్ ఐ థింక్ ఐ ఆమ్ మోస్ట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఫర్ ఫ్రెష్నెస్, సీలింగ్ ద ఫ్రెష్నెస్. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే. సో నేను ఏం చేశానంటే ఆ రోజు మార్నింగ్ చియా పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో నేను ఏం చేశానంటే ప్రీవియస్ డే నైట్ ఓట్ మిల్క్లో చియా సీడ్స్ సోక్ చేసుకున్నా. అందులోకి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాక్బెర్రీస్, పిస్తా అండ్ పీకన్స్ కొన్ని వేసుకున్నాను. ఈ మధ్య నాకు చాలా హెయిర్ ఫాల్ ఎక్కువైంది ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్. సో అందుకని నేను చియా పుడ్డింగ్ ఒకటి మార్నింగ్ నా డైట్లోకి తీసుకుంటున్నాను. అవ్యక్తకు కూడా చాలా ఇష్టం అనమాట, వచ్చి కొంచెం జాయిన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు అలా. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు ఇంకా మాచా లాటే చేద్దాం, కోల్డ్ మాచా లాటే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే ఒక బౌల్లో వామ్ వాటర్ తీసుకుని అందులో నేను నా బ్యాంబూ విస్క్ని సోక్ చేసేసుకున్నాను అనమాట. దాని పక్కనే మాచా బౌల్ తీసుకుని అందులోకి 3 స్కూప్స్ ఆఫ్ మాచా వేసుకుంటున్నాను. వేసుకుని దాన్ని మంచిగా జల్లెడ కట్టేసామన్నమాట. నీట్గా ఎటువంటి లంప్స్ లేకుండా చేసేసుకోవచ్చు, విస్క్ చేసేసుకోవచ్చు.
చేసేసుకున్నాక అప్పుడేంటంటే కొంచెం వామ్ వాటర్ తీసుకున్నాను. వామ్ వాటర్ తీసుకొని దాన్ని మంచిగా డబ్ల్యూ మోషన్‌లో ఇలా విస్క్ చేస్తూ ఉన్నాననమాట. ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ విస్క్ చేసినట్టున్నాను. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా చేయమని చెప్పారనమాట యూట్యూబ్‌లో వీడియో చూస్తే. సేమ్ అలాగే చేస్తున్నా కూర్చొని ఇంకా. నా దగ్గర ఎటువంటి స్కేల్ లేదు కాబట్టి నేను ఐబాల్ చేసి వేసాననమాట వాటర్ ఫర్ నవ్. వేయింగ్ స్కేల్ ఉంటే మనం మంచిగా వే చేసుకోవచ్చు. అది కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ ఇంకా. సో ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకుని అందులో ఓట్ మిల్క్ వేసేసుకుని మనం చేసుకున్న మాచాని అందులో యాడ్ చేసేసాను. దట్స్ ఇట్ ఈస్ రెడీ అని అనుకున్నాను. టెస్ట్ చేసే టైంకి ఒకటి రియలైజ్ అయ్యా, చూడండి. మేపిల్ సిరప్ వేయడం మర్చిపోయాను. సో ఇంకా నా దగ్గర మేపిల్ సిరప్ లేదనమాట. సో నేను హనీ వేసుకున్నా. మనం ఎలాంటి స్వీట్నర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. మేపిల్ సిరప్, హనీ, ఎనీథింగ్ అనమాట. యాడ్ చేసేసుకుని దాన్ని మంచిగా మిక్స్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇది ఐస్డ్ మాచా లాటే కదా, కొంచెం ఆ కోల్డ్నెస్ వల్ల అది సరిగ్గా అస్సలు మిక్స్ అవ్వలేదు హనీ. కొంచెం బిట్టర్గానే ఉంది టేస్ట్. సో ఇంకా సెకండ్ టైం మళ్ళీ మాచా లాటే ట్రై చేశాను అనమాట ఆ రోజే. సేమ్ ముందు ప్రొసీజరే ఫాలో అయిపోయాను. 3 స్కూప్స్ ఆఫ్ మాచా అండ్ వామ్ వాటర్ అండ్ దాన్ని డబ్ల్యూ మోషన్లో విస్క్ చేశాను. సో ఇంకా ఇందులోకి హనీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఎనీ టైప్ ఆఫ్ స్వీట్నర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు. యాడ్ చేసుకుని మళ్ళీ డబ్ల్యూ మోషన్లో మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని మంచిగా విస్క్ చేసేసాను. ఇలా చేసేసాక మంచి థిక్ క్రీమీ టెక్స్చర్ వచ్చింది నాకు ఈసారి సెకండ్ టైం. వచ్చాక కొంచెం ఐస్ అండ్ ఓట్ మిల్క్ వేసుకుని గ్లాస్లోకి చేసుకున్న మాచాని అందులో యాడ్ చేసేసా. ముందు ఫ్లాప్ అయిన అదేమంటారు మాచాలానే మా నాన్న తాగుతున్నాడు చూడండి. వెనకాల మా అమ్మ నవ్వుతోంది. ఎలా ఉంది? చేదుగా ఉందా? లేదు, చాలా బాగుంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇది చాలా బాగుంది. ఎలా ఉంది? తాగుతాను. ఇది ఇప్పుడు కొత్తగా చేశాను. యాక్చువల్లీ కొంచెం కలర్ కొంచెము డార్క్ గా కనిపిస్తుంది, ఇంత డార్క్ లేదు ఇన్ పర్సన్. అండ్ చాలా ఫోమీగా వచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ, బాయ్.